ఈరోజు నేను సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి రుచిలో మాత్రం అద్భుతంగా ఉంటుంది. పాతకాలం అమ్మమ్మల చేతి వంట గుర్తొస్తుంది. అలాగే ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. అలాంటి ఒక మంచి రెసిపీని చూపిస్తున్నానండి. ఇది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అసలు అద్భుతంగా ఉంటుంది. పొట్టు మినపప్పుతోటి పచ్చడండి. ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. కొద్దిగా మూకిట్లో కొద్దిగా నూనె తీసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోండి. ఒక 7-8 దాకా వేసుకోండి ఎండుమిరపకాయలు. తర్వాత అందులో ఒక స్పూన్ అంత ధనియాలు వేసుకోండి. అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకోండి. ఇవి మంచిగా ఎర్రగా వేగాలి, మాడిపోకుండా వేగేటట్టు చూసుకోండి. తర్వాత పొట్టుతో ఉన్నటువంటి మినపప్పునే తీసుకోండి. అదే రుచి, అదే బలము. పొట్టు మినపప్పుని ఇక్కడ ఒక కప్పు దాకా తీసుకున్నా నేను. ఇవి సన్నటి సెగ మీద మాత్రమే వేయించుకోండి. హైలో పెట్టినట్టయితే నల్లగా మాడిపోతాయి, రుచి అనేది ఉండదు. సన్నటి సెగ మీద చక్కగా వేయించుకోండి. కొద్దిగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోండి. ఏమాత్రం మాడినా కూడా దాని రుచి చేదొచ్చేస్తుందండి. జాగ్రత్తగా సన్నటి సెగ మీద వేయించుకొని అది చక్కగా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకోండి. ఈ విధంగా పొడిలా చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. మీరు ఎంత ఉప్పు తింటారో అంత రుచి చూసుకొని వేసుకోండి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని బాగా నానపెట్టుకొని అదే చింతపండుతో సహా ఇందులో వేసేసుకోండి. తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి. ఇదంతా కూడా చక్కగా ఈ విధంగా పేస్ట్ లాగా చేసేసుకోండి. నానబెట్టి వేసుకున్న చింతపండు అంతా కూడా మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి. అలా చూసుకొని ఆ నీళ్ళతోనే తిప్పుకున్నానండి. అలా పేస్ట్ లాగా చేసేసుకోండి. ఇప్పుడు దీని మీద మంచి పోపు వేసుకుందాము. చక్కగా కొద్దిగా నూనెలో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకోండి. ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచుకోండి. అలాగే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కరివేపాకు ఇవి కూడా వేసుకోండి ఇందులో. ఇవి కొద్దిగా వేగనివ్వండి. మీరు ఇక్కడ చూస్తే నేను నూనె కూడా ఎక్కువ వేయలేదండి. కొద్దిపాటి నూనె చాలు. అసలు ఇందాక వేయించుకున్న మూకిట్లోనే నేను ఇవన్నీ వేసుకున్నాను. మళ్ళీ నూనె కూడా వేయలేదు. ఆ తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నటువంటి ఈ మినపప్పు ఏదైతే రుబ్బి పెట్టుకున్నామో ఆ పచ్చడి అంతా కూడా అందులో వేసేసుకోండి. ఇంకా స్టవ్ ఆపేసుకోండి. స్టవ్ ఆపేసుకొని ఆ మూకిడి వేడి సరిపోతుంది. దానికే ఒకసారి మనం వేసుకున్న పోపు, ఆ పచ్చడి అంతా కూడా చక్కగా కలిసిపోయేలాగా 2-3 నిమిషాలు చక్కగా కలుపుకోండి. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరుక్కొని ఆ పచ్చడి మీద వేసుకోండి. ఇంకా ఇది అన్నంలో వేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటే అసలు ఇది ఒక్క పచ్చడి చాలండి. ఇంకా వేరే కూరలు కూడా చేసుకోక్కర్లేదు, అంత బాగుంటుంది. ఈ పచ్చడిని ఇలా వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అసలు కడుపు నిండా తింటారండి, అంత బాగుంటుంది. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి.